ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా అని తెలుస్తుంది? తెలుసు, మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు, జగన్ గారు బాగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏమేమి పథకాలు పొందారు? అమ్మఒడి పథకం పొందాము, మాకు పెన్షన్ వస్తుంది, విడో పెన్షన్ వస్తుంది, పిల్లల చదువుకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు విద్యా జీవన్ కూడా ఆల్రెడీ పాపకు ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఇలాంటి పథకాలు ఏమైనా పొందారా? ఏం లేవండి, మేమేం తీసుకోలేదు. ఇప్పుడు గెలిచింది ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు కదా, అవినాష్ గారు ఏమో అన్ని గడప గడప తిరిగి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? చేస్తున్నారంటే చేస్తున్నారు, మరి మేమైతే మాత్రం మాకు పథకాలు వచ్చింది, జగన్ అన్న వచ్చాకే మాకు పథకాలన్నీ వచ్చినాయి. మరి మాకు తెలిసాక మరి అవినాష్ గారు అయితే వస్తున్నారు మా దగ్గరికి, అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారమ్మా? గద్దె గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా, అవినాష్ గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము అవినాష్కే వేద్దాం. అవినాష్ గారికి ఎందుకండి? అవినాష్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకే వేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు మేము గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మేము గెలిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తాం పవన్ కళ్యాణ్ కన్నా అని అంటున్నారు కదా. అవన్నీ మేము నమ్మట్లేదండి. ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్ముకొని మేము ఆయనకి అవినాష్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి. ఓకే, ఇప్పుడు ఈ వాలంటీర్ పద్ధతి పెట్టారు కదండి, అది ఎలా ఉందండి, మీకు ఏమనిపిస్తుంది? మాకు అన్ని వాలంటీర్లు బాగా చేస్తున్నారండి. మాకు ఏదైనా గ్రూప్ పెట్టేసి మాకు గ్రూప్లో అన్ని మెసేజ్లు పెడుతున్నారు. టయానికి మేము జాబ్లో ఉన్నాం, మాకు పలానా టైంకి రండి అని చెప్పి ఆ టయానికి తను ఉండి మాకు అన్నీ చక్కగా చేస్తున్నారు.